హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. నిన్న రేణు దేశాయ్ గారు ప్రెస్ మీట్ పెట్టి కుక్కలకు సంబంధించినటువంటి అంశంలో ఆమె మాట్లాడటం విరుచుకుపడటం చూసాను. నేను కూడా చాలా హెడ్లైన్స్ అనేవి ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చాయి. మగతనం ఉందా, ఉంటే ఎందుకు మరి మీరు రేపిస్ట్లను చంపలేదు, అది ఇది అని చెప్పేసి చాలా హెడ్లైన్స్ని చూసా. అంతేకాకుండా కొంతమంది జర్నలిస్టుల మీద విరుచుకుపడిన విధానాన్ని కూడా నేను చూసిన. రేణు దేశాయ్ మాట్లాడినటువంటి అన్ని మాటలని గమనించిన తర్వాత విన్న తర్వాత సరే ఆమె ఒక పర్స్పెక్టివ్లో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఉండి కుక్కల తరఫు వకాల్తా పుచ్చుకొని మాట్లాడినటువంటి మాటలకి, ఆమె మాటల వెనుక ఉన్నటువంటి సహృద్భావానికి, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్కి నేను సెల్యూట్ చేస్తాను. కరెక్టే. కానీ ఆమె ఏం చేస్తుంది అంటే కుక్కల వకాల్తా పుచ్చుకున్న ఆమె ఎంతమంది మూగ మనుషులను, ఎవరికైతే హక్కులు హరించబడుతున్నాయో ఆ మనుషులను ఎంత దారుణంగా తీవ్రంగా అవమానించింది అనేటటువంటి అంశాలని నేను ఇప్పుడు కోట్ చేయదలుచుకున్నా. అంతేకాకుండా మీ కళ్ళ ముందున్నటువంటి జర్నలిస్టులు మీరు మాట్లాడేటటువంటి మాటలను, మీ అభిప్రాయాలను, కుక్కల మీద మీరు చేస్తున్నటువంటి పోరాటాన్ని ప్రజలందరి ముందు తీసుకుని వెళ్ళడానికి, వాళ్ళు షూట్ చేయడానికి వచ్చి మీరు మాట్లాడిన మాటల్ని రాసుకుంటూ అక్షరం మీరు చెప్తున్న వాటిని వీడియోల రూపంలో రికార్డు చేస్తున్నటువంటి జర్నలిస్టుల మీద మీరు అంత దురుసుగా ఎట్లా ప్రవర్తించారు అనేటటువంటి ప్రశ్నలు నేను రేణు దేశాయికి వేయాలనుకుంటున్నా. ఈరోజు మీరు అంటున్నారు మీరు ఒక సినీ యాక్టర్గా కావచ్చు, మీకంటూ ఒక ప్రివిలేజ్ ఉంది. ఎన్నో రకాల ప్రివిలేజెస్లో మీకు డబ్బు ఉంది, హోదా ఉంది, మీరు బయటికి వెళ్తే మీకు ఒక గౌరవం ఉంది, మీకు ఒక ట్యాగ్ ఉంది. వాటన్నింటి వల్ల మీరు ఏమైనా చేస్తారు. మీరు చిటికేస్తే మీ ముందు ఒక పెద్ద కార్ వచ్చి వాళ్తుంది, మీరు చిటికేస్తే మీ ముందు 10 మంది పని మనుషులు వచ్చి వాళ్తారు, మీరు చిటికేస్తే మీకు లేనిదంటూ ఉండదు. సో మీరు చాలా రకాలుగా ప్రివిలేజ్డ్గా ఉంటారు. అది డబ్బుల విషయంగానే కాదు, సామాజికంగా కూడా. మీకంటూ మీరు వెళ్తే మీకోసం కుర్చీ ఖాళీ చేసి ఇచ్చేంత పేరు పరపతి మీకుంది. కాబట్టి మీకు సామాన్యుల కష్టాలు తెలియవు. అట్లానే మీ కళ్ళ ముందున్నటువంటి జర్నలిస్టులను మీలో ఎంతమంది అనాథాశ్రమానికి వెళ్తారు, మీరు ఎంతమంది ఏ కుక్కకు అన్నం పెట్టారు, మీరు ఎంతమంది పేదవాళ్ళకు అన్నం పెట్టారు అని చెప్పేసి చేతులు ఎత్తండి అని చెప్పేసి ఆర్డర్ చేసే అంత అధికారం ఎక్కడుంది రేణు దేశాయికి? మరి కుక్కల విషయంలో, మాటలు రాని కుక్కల విషయంలో మీకు అంత అవగాహన ఉంది కదా, శబాష్ ఆ విషయంలో. బట్ మీ ముందున్నటువంటి పేద జర్నలిస్టుల పరిస్థితి మీకు తెలియదా? పోనీ రోజుకి క్రైమ్ రిపోర్ట్లు చూసుకుంటే అది అది చాలా క్రెడిబుల్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి రిపోర్ట్స్లో చూసుకుంటే సంఖ్యలు ఎంతమంది అమ్మాయిలు రేప్స్కి గురవుతున్నారు, ఎంతమంది అమ్మాయిలు దారుణంగా హరాస్మెంట్లకు గురవుతున్నారు, రోడ్లో ఎన్ని హత్యలు పరువు పేర, కులం పేర జరుగుతున్నాయి. వీటి మీద ఎప్పుడైనా ఆమె ప్రెస్ మీట్ పెట్టారా, ర్యాలీ తీసారా? కుక్కల గురించి మాట్లాడుతున్న రేణు దేశాయికి ఈరోజు మనుషుల ప్రాణాలు అంటే లెక్క లేకుండా పోయాయి. అవును, మీకు ప్రివిలేజ్ ఉంది, మీరు అనాథాశ్రమాలకు వెళ్తారు, మీరు ఎన్నో కుక్కలకి షెల్టర్ ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. మీ డబ్బులు లేకపోతే మీకున్న పేరుని వాడి వేరే ఫండ్ రైజర్స్ని మీరు గ్యాదర్ చేస్తారు. ఒక్కొక్క కుక్కని ఒక్కొక్క కుటుంబం, ఒక్కొక్క బాగా డబ్బున్నటువంటి కుటుంబానికి మీరు దత్తత ఇవ్వగలరు. మీ దగ్గర అంత మంది మార్బలం ఉంది. కానీ పేదవాళ్ళ పరిస్థితి ఏంటి? కనీసం వాళ్ళకి మీరు ఈరోజు కుక్కల షెల్టర్ల గురించి మాట్లాడుతున్నారు. పక్కన పెట్టండి, పేదవాడు రాత్రి ఎక్కడ ఉండాలో తెలియనటువంటి పరిస్థితిలో భారతదేశంలో దాదాపుగా 1 కోటి కంటే ఎక్కువ మందికి ఉండడానికి గూడు లేదు, కట్టడానికి సరైన బట్ట లేదు, తినడానికి కూడు లేదు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారా? ఇంక్లూజివ్గా ఉండండి. మరి మీరు సెలెక్టివ్ హ్యూమనిజం అని చెప్పేసి భారత పౌరులందరినీ ప్రశ్నిస్తున్నారు కదా, మీది సెలెక్టివ్ హ్యూమనిజం కాదా? అంటే ఒక కుక్కల కోసం వచ్చేసి మీరు ప్రెస్ మీట్ పెట్టిర్రు. దళిత యువతులను కడతేర్చినప్పుడు మీరు ఎక్కడ పోయినరు? పరువు హత్యలు అని చెప్పేసి కుల హత్యల్ని మసిపూసి మారేడికాయ చేసి ఆ కుల హత్యలు జరిగినప్పుడు మీరు ఎక్కడ పోయారు? దళితుల లాకప్ డెత్లు జరిగినప్పుడు మీరు ఎక్కడ పోయారు? రాజ్యము కక్ష గట్టి మైనారిటీల మీద చేస్తున్నటువంటి మారణకాండ అప్పుడు మీరు ఎక్కడ పోయారు? ఎందుకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీది కేవలం ఇది ఒక్క ప్రెస్ మీటే కనిపిస్తుంది? ఇన్ని అరాచకాలు జరిగినప్పుడు, ఇంతమంది ప్రాణాలు పోయినప్పుడు మీరు ఎక్కడ పోయారండి? ఇది సెలెక్టివ్ హ్యూమనిజం కాదా? ఇది సెలెక్టివ్ హ్యూమనిజం కాకపోతే దీన్ని ఇంకేమనాలి? సో చేస్తున్నది మీరు కాబట్టి మీరు ఏమైనా మాట్లాడతారు. ఈరోజు మీరు సుప్రీంకోర్టుని ధిక్కరించి మరీ కుక్కల కోసం మాట్లాడుతున్నప్పుడు మరి ఒక్క మనిషి కోసమైనా మాట్లాడకుండా మిగిలిపోయిన మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? కుక్కల కోసం సుప్రీంకోర్టుని కూడా ధిక్కరించవచ్చు, కానీ అభాగ్యులుగా, తిండి లేక, వాళ్ళకి సామాజికంగా ఒక చైతన్యం లేక, సామాజికంగా ఒక అస్తిత్వం లేక
ఎంతోమంది రోజు రోజుకు చచ్చిపోతే వాళ్ళ సావు లెక్కలు కూడా మనకి పట్టనంత దీన స్థితిలో మనుషులు చచ్చిపోతుంటే వాళ్ళ కోసం మీరు ఎప్పుడు మాట్లాడింది లేదే. ఈరోజు చట్టాల గురించి మాట్లాడుకుంటే లిఖితపూర్వకంగా చట్టాలు శాసనాలుగా ఉన్నటువంటి వాటి పరంగా చూసుకుంటే కూడా చాలామంది బడుగు బలహీన వర్గాలు తమ హక్కులను కోల్పోతున్నారు. వాళ్ళకి హక్కులు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళ హక్కులు వైలేట్ చేయబడితే ఎవరైతే ఉల్లంఘించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు సరిగ్గా పని చేయనప్పుడు మీరు ఎక్కడ వెళ్ళిపోయారు అనే ప్రశ్న ఈరోజు మీకు ఖచ్చితంగా ఇక్కడ సంధించబడుతుంది. మీరు సెలెక్టివ్ హ్యూమనిజంని ఎక్స్పోజ్ చేస్తూ మీరెట్లా అంటారేంటి? అంటే ఎప్పుడైనా చేశారా మీరు ఇదే రకమైనటువంటి ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టారు? మీకు చాలా ప్రివిలేజ్ ఉంది, కానీ మీకు చాలా ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మీకు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికి కుక్కలు కరిచినట్టుగా లేవు కళ్ళ ముందే. కానీ ఒక తల్లికి తన కళ్ళ ముందే తన బిడ్డను కుక్క పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళి ముక్కలు కొద్ది కొరికి ఆ బిడ్డ ప్రాణాలని తీసినప్పుడు ఆ తల్లి నిస్సహాయ తల్లి ఏడవటం తప్ప ఇంకేమీ చేయలేని నేపథ్యంలో ఆమెకి సమస్త కుక్కల జాతి మీద కూడా అసహ్యం కలుగుతుంది. ఇప్పుడు ఏదైనా రేప్ జరిగినప్పుడు మగాళ్ళంతా ఇంతే అన్నట్టుగా మనం మాట్లాడుకోమా? మొన్న శివాజీ అనసూయ ఘటనలో కూడా దాదాపు 99% మగవాళ్ళు శివాజీకి సపోర్ట్ చేసినప్పుడు మగజాతి అంతా ఇంతే, మా బట్టల మీద వాళ్ళకేం హక్కు ఉందని మాట్లాడుతున్నారు అనేటటువంటి ఒక జనరలైజ్డ్ ఒపీనియన్ రాలేదా? కాబట్టి తల్లులకి కూడా కుక్కలు అందరి మీద వస్తాయి. అండ్ మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటూ ఏసీ కార్లలో తిరుగుతూ ఏసీ గదుల్లో ఉన్న మీరు అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ అంటే మీకు కోపం వచ్చి ఆ జర్నలిస్ట్ మీద విరుచుకుపడ్డారు కదా. మీకు ఒక విషయం చెప్పనా, మీరు ఒక్కసారి గేటెడ్ కమ్యూనిటీని దాటి మీ హైఫై వీధుల్లో కాకుండా చాలా చాలా నార్మల్ రిమోట్ ఏరియాలో మీరు రాత్రి ప్రయాణం చేయండి. జస్ట్ బండి మీద పోండి చాలు, మీరు నడుచుకుంటూ పోండి అని చెప్పేసి మిమ్మల్ని రిస్క్లో పడేదలుచుకోలేదు. ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం సామాన్య ప్రజానీకంగా. ఆ నొప్పి మీరు తీసుకోండి అని నేను అనట్లేదు, తలుచుకోలేదు కూడా. సో ఒక స్ట్రీట్లో మీరు వెరీ కామన్ స్ట్రీట్లో పోనీ ఇదే హైదరాబాద్లో ఒక మోస్తారు అతి బీద ప్రజలు ఉన్నటువంటి ఒక గుడారాలు వేసుకొని బతుకుతున్నటువంటి ఒక చిన్న కాలనీకి వెళ్ళండి. సంచార జాతులు నివసించేటటువంటి ఆ కాలనీలో మీరు జస్ట్ అట్లా నడుచుకుంటూ పోండి, ఎన్ని కుక్కలు వెంటబడతాయి తెలుసా? స్టాగ్నెంట్ వాటర్, హైజీన్ అనేవి కేవలం ప్రజల మీద ఉన్నటువంటి బాధ్యత కాదు, ప్రభుత్వాల మీద కూడా బాధ్యత ఉంటుంది. సో అట్లాంటి రోడ్ల మీద మీరు సేఫ్టీ ఇస్తారా? వాళ్ళకి గేటెడ్ కమ్యూనిటీ అయితే మీకు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, అదంతా వ్యవస్థనే పనిచేస్తుంది. మీకు ఈ కష్టాలు ఏవి తెలియకుండా ఒక వ్యవస్థనే పనిచేస్తుంది. కానీ సామాన్య ప్రజలకు అట్లా వ్యవస్థలు ఉండవండి పనిచేయడానికి, వాళ్ళని కాపాడుకోవడానికి. కాబట్టి ఆ తల్లి తన బిడ్డను పోగొట్టుకున్న బాధలో వాళ్ళు అట్లానే ప్రవర్తిస్తారు. అందుకనే కదా సుప్రీంకోర్టు కూడా అట్లాంటి నిర్ణయం తీసుకుంది. మీరు అంటున్నది వాస్తవమే, మీరు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఉన్నారు, బట్ అది ఎంతవరకు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ పరిధిలోకి వస్తుంది అన్నది కూడా మీరు ఆలోచించాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ కుక్కలు కోతుల బెడద చాలా చిన్నదిగా మీకు కనిపిస్తుందేమో. మీకు కుక్కల ప్రాణాలు ఎక్కువగా కనిపించి, కుక్కల ప్రాణాలు ఎక్కువే కాదంటం లేదు, కానీ మీకు అవి ఎక్కువ కనిపించి ఇక్కడ మనుషుల అవస్థలు అనేవి మీకు కనిపించట్లేదు. ఎందుకంటే మీకు అసలు పరిచయమే లేదు కదా, ఈ సమస్యలన్నీ పరిచయం లేదు. పరిచయమే ఉండుంటే మీరు ఒక్క విషయం ఆలోచించండి. రీసెంట్గా జరిగిన సర్పంచ్ ఎన్నికలలో భాగంగా చాలామంది సర్పంచ్ అభ్యర్థులు వాళ్ళ గ్రామాలలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏం మెన్షన్ చేశారు తెలుసా? మమ్మల్ని గెలిపించండి, కుక్కల బెడదల నుంచి మిమ్మల్ని రక్షిస్తాము, కోతుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాము అని చెప్పేసి వాళ్ళు ప్రామిస్ చేశారు. ఎందుకు చేశారు తెలుసా? ఒక సర్పంచ్ అభ్యర్థిగా నిలబెడుతున్నప్పుడు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేది వాళ్ళు స్టడీ చేస్తే వాళ్ళకి తెలిసినటువంటి కీలకమైన ముఖ్యమైన సమస్యలలో ఈ కుక్కలు కోతుల బెడద అనేది అత్యంత ప్రమాదకరంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ సామాన్య ప్రజలు, వాళ్ళకి ఏ వ్యవస్థలు మీకు పనిచేసినట్టుగా పనిచేయవు, వాళ్ళేం మీలాగా ప్రివిలేజ్డ్ కాదు. కాబట్టి వాళ్ళకు తెలుసు ఆ కష్టం, ఆ సమస్య ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సో అడుగడుగున కుక్కలు ఉంటాయి. అంతేందుకు, నేను నివసిస్తున్నటువంటి ప్రాంతం మెయిన్ రోడ్కి దగ్గరలో ఉన్నాను, కానీ రాత్రి 9 గంటల తర్వాత ఆ దారిలో నేనే కాదు ఎవరైనా నడుచుకుంటూ రావాలన్నా భయపడతారు, ఆ కుక్కలు వెంబడిస్తాయి. తెలుసా మీకు ఆ విషయం? ఆ విషయం తెలీదు. నిజంగా చెప్పండి, కుక్కల బెడద అంతా ఎక్కువ లేకపోతే పోనీ ఒక వ్యక్తి ఒక చిన్న బిడ్డని ఒక కుక్క గరిస్తే ఆ కుటుంబంకి మద్దతుగా ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు, లోకల్ పొలిటీషియన్స్ అందరూ కూడా ఏమంటారు తెలుసా? ముఖ్యమంత్రి గారికి ఎంత సిగ్గుచేటు కాకపోతే తన రాష్ట్రంలో కుక్కల బెడద వల్ల
ఒక ప్రాణం పోయింది, ఒక పసి ప్రాణం పోయింది అని చెప్పేసి అందరూ కూడా రేవంత్ రెడ్డిని విమర్శిస్తారు. ఆయన పాలనని. ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, అక్కడ మోదీ ఉన్నారు. వీటి మీద చర్యలు తీసుకోండి మహాప్రభు, ప్రజలను రక్షించండి. పన్నులు కడుతున్నది మేము పన్నులు కట్టి మీ ఖజానా నింపుతుంటే మీరు చేసేది ఇదా? మీరు మాకు కనీస రక్షణ ఇవ్వరా అని చెప్పేసి అడుగుతారు. కాబట్టి మీరు క్షేత్రస్థాయిలో మీరు లోకల్గా ఉన్నటువంటి మనుషుల సమస్యలు, సాధారణ సామాన్య ప్రజానికపు సమస్యల్ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అర్థం చేసుకోవాలి. మీకు సమస్య తీవ్రత తెలీదు. 1-2 వార్తల్లో వచ్చిన వాటిని మాత్రమే మీరు బేస్ చేసుకొని మాట్లాడితే 5 కుక్కలు కరిస్తే 95 కుక్కలను ఎట్లా చంపేస్తారు అని మీరు అంటున్నారు కావచ్చు. కానీ ఇక్కడ ప్రజలందరూ పాలకులను ప్రశ్నిస్తున్నారు. మాకున్న ఈ ఇబ్బందికి, మాకున్న ఈ కష్టానికి మీరు ఎట్లా పరిష్కారం చూపిస్తారో చెప్పండి అని. ప్రాణాలు పోతున్నటువంటి సమస్యలు కదా ఇవి. అవును, మీరు అన్నారు ఆల్కహాల్ బ్యాన్ చేయడం గురించి, ఆ తర్వాత యాక్సిడెంట్స్ విషయం మాట్లాడినారు, డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి మాట్లాడినారు. మా ఎవరికి కూడా డైరెక్ట్గా ఈ ప్రజలు ఎవరికి, నేను ప్రజల వకాలు తప్పుచ్చుకుని మాట్లాడుతున్నాను, ప్రజలు ఎవరికి కూడా డైరెక్ట్గా పాలకులతో డైరెక్ట్ యాక్సెస్ అనేది లేదు. వాళ్ళు అడగలేకపోతున్నారు. వాళ్ళకి అడగడానికి ఆ ఫ్రీడమ్ కానీ లేకపోతే ఆ ప్లాట్ఫామ్ కానీ లేదు. మీరు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టే అంత ప్రివిలేజ్ కదా మీకు. డైరెక్ట్గా పొలిటీషియన్స్ నుంచి కూడా యాక్సెస్ ఉంది. మీరు తలుచుకుంటే మోదీ గారిని కలవటం పెద్ద లెక్క కాదు. సో మీరు వెళ్ళండి, చెప్పండి ఆల్కహాల్ని బ్యాన్ చేయమనండి దేశవ్యాప్తంగా. మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? మీరు ఇంక్లూసివ్గా ఉండండి. దళిత, మైనారిటీ, ఆదివాసీ, అడవులు, సమస్యల మీద మీరు మాట్లాడండి. సమస్త సమస్యల మీద మీరు మాట్లాడినప్పుడు ప్రజలందరూ కూడా మీకు మద్దతుగా ఉంటారు. నేను మీకు మద్దతుగా ఉంటాను. ఇప్పుడు మీరేం తప్పు చేస్తున్నది కాదు. మీరు ఫైట్ చేస్తున్న విధానంలో మీరు సరి చూసుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. మీకు ఆవుల మీద, అడవుల మీద అంత నొప్పి ఉంటున్నప్పుడు మరి ఎందుకు దండకారణ్యాన్ని ఖాళీ చేసి ఆదివాసులను, అక్కడ ఉన్నటువంటి ఇతర మావోయిస్టుల విషయం వదిలేయండి, ఆదివాసుల గురించే మాట్లాడదాం. 10,000 మంది కంటే ఎక్కువ మంది ఆదివాసులు వాళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యారో కూడా తెలియకుండా వాళ్ళు జైళ్ళలో మగ్గుతున్నారు. వాళ్ళని ఖాళీ చేయించి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను కార్పొరేట్లకు అని చూస్తున్నటువంటి ప్రభుత్వాలను మీరు ఎందుకు ప్రశ్నించలేదు ఇప్పటి వరకు? అడవుల్ని ఖాళీ చేయొద్దు, అడవుల్ని డీఫారెస్ట్రేషన్ చేయొద్దు అని మీరు మాట్లాడాల్సింది మరి మోదీతో. మీకు ఆ సమస్య కూడా ఎక్కువనే ఉంది కదా. కుక్క మీద మీరు ఒక ప్రాణి మీద చూపిస్తున్నారు. అక్కడ ఒక ఈకోసిస్టమే బద్దలవుతుంది. అక్కడ ఒక ఈకోసిస్టమే దారుణంగా రద్దయిపోతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రాణుల పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు అవన్నీ పక్కన పెడితే అక్కడ ఉన్నటువంటి నీటి వనరుల పరిస్థితి ఏంటి? దండకారణ్యం అంటే భారతదేశానికి ఊపిరితిత్తులు లాంటిది. మరి ఆ అడవిని కొట్టేస్తున్నారు, ఆ అడవిని భూమిని తవ్వుతున్నారు, అక్కడ ఉన్నటువంటి చెట్లు చచ్చిపోతున్నాయి. అదే జరిగితే దేశం మొత్తం ఊపిరుండదు. తెలుసా మీకు ఆ విషయం? ఈరోజు మీరు కేవలం ఢిల్లీలోని వాతావరణం గురించి, ఢిల్లీలోని కాలుష్యం గురించి మాట్లాడుతున్నారు. కానీ మరి ఎందుకు మీరు దండకారణ్యాన్ని కొట్టివేయొద్దా అని ఒక్కసారి మాట్లాడలేదు? ఆరావళి పర్వతాల గురించి మీరు మాట్లాడినారా? నాకు ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ మీరు మాట్లాడుంటే నేను ఈ మాటను వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మాట్లాడకపోతే మాట్లాడండి. మాట్లాడిన తర్వాత కూడా నేను మీరు మాట్లాడినటువంటి మాటలకి నేను మద్దతునిస్తాను, నేను యాక్సెప్ట్ చేస్తాను, బహిరంగంగా క్షమాపణ కూడా చెప్తాను. కాబట్టి మీకు చాలా ప్రివిలేజెస్ ఉన్నాయండి. మీరు మీ ప్రివిలేజెస్ అన్నింటిని పెట్టుకొని చాలా ఏమంటారు కుంచిత స్వభావంతో మీరు చాలా నారో మైండెడ్ తోటి వచ్చి సెలెక్టివ్ హ్యుమానిటీని మీరు చూపించే ప్రజలను అనటం. ప్రజలు పడుతున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. ఏమో మరి మీరు రోజు చాలా స్ట్రే డాగ్స్ తోటి ఇంటరాక్ట్ అవుతాను కానీ అవి నన్నేమీ అనవు అనే మాట అన్నారు. ఏమో మరి ఆ కుక్కలకు కూడా తెలిసేమో మీరు సెలబ్రిటీ అని, అందుకే అవేమంటలేవేమో మిమ్మల్ని. సో ఒకసారి మీ కళ్ళ ముందు ఉన్నటువంటి వాళ్ళని మీరు క్వశ్చన్ చేసే ముందు చూసుకోవాలి, కొంచెం ఆలోచించండి. మీరు నేను వెజిటేరియన్ అది ఇది అని అంటున్నారు. ఫుడ్ కల్చర్ మీద కామెంట్ చేసే హక్కు ఎవరికీ లేదు. మీరు మీ కుటుంబ నేపథ్యంలో మీ పరిస్థితులను బట్టి మీరు వెజిటేరియన్ అయి ఉండొచ్చు. మీరు వేరే కుటుంబంలో పుట్టి ఉండి, లేకపోతే మీరు మాలాంటి దళిత, బహుజన, ఆదివాసీ కుటుంబాలలో పుట్టుంటే మీరు వెజిటేరియన్గానే ఉండేవాళ్ళ, ఇంతే గర్వంగా చెప్పుకునే వాళ్ళ. మీకు అవకాశం ఉండదా? మీరు అన్ని రకాలుగా ప్రివిలేజ్డ్ అయి ఉండి ఈరోజు మాట్లాడుతున్నారు. మీ కష్టాలు మీకు ఉంటాయి కావచ్చు, ఉంటాయి గాక, కానీ మీ కష్టాలకు, సామాన్య ప్రజల కష్టాలకు పొంతననేది ఉండదు. మీరు ఆ రెండింటిని కలిపి నేను నా సమస్యల్ని ప్రజల మొత్తం మీదకి రుద్దుతాను అంటే కాదండి. ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి సమస్య అయింది, మీకు ఈరోజు సమస్య కాకుండా పోతుంది. వాళ్ళకి కుక్కలు అనేవి అతిపెద్ద సమస్య అయినప్పుడు మీకు అది కాకుండా పోతుంది.
దానికి ప్రజలందరూ కూడా మీరు ప్రజలందరి మీద వచ్చి ఇంత విరుచుకుపడాల్సిన అవసరం లేదు కదా. అండ్ మీరు ఏమన్నారండి, ద ఎంటైర్ లా హెస్ బికమ్ అ జోక్, ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ ఆర్ సేఫ్ అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద మనీ యూ ఆర్ నాట్ సేఫ్ అనే మాట అన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు వాటిని కూడా మీరు ఇంత దారుణంగా, అది కూడా ఒక మనిషి విషయం కాదు, ఒక ప్రాణం విషయం కాదు, ఒక మనిషి ప్రాణం విషయం కాదు. ఈరోజు ట్యాక్సులు కడుతున్నది ప్రజల కోసం కోర్టులు పనిచేస్తున్నాయి, వ్యవస్థ పనిచేస్తుంది. అయినా కానీ ప్రజల ప్రాణాలకు రక్షణ లేనప్పుడు మీరు ప్రజల వైపు మాట్లాడాలా, లేకపోతే మూగజీవాల వైపు మాట్లాడాలా? మీరు ఈరోజు కూర్చున్నటువంటి ప్లాట్ఫామ్ సహా అన్నీ కూడా సామాన్య రోజువారీ కూలీలు చేసుకునేటటువంటి తల్లులు రోజువారీ పనులు చేసుకునేటటువంటి అన్నలు కట్టినటువంటి ట్యాక్సులతో పనిచేస్తున్నటువంటి వ్యవస్థనే కదా మీరు ఉన్నది. మీరు ఆలోచించుకోవాలి. ఎలాంటి సమస్య లేకపోతే సర్పంచ్ అభ్యర్థులు అయితే మేనిఫెస్టోలో పెట్టారు కదా, ఇంకా మీరు శాపనార్థాలు చేశారండి. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కుక్కలు చంపిన వాళ్ళు తరతరాలుగా వాళ్ళు అనుభవిస్తారు, జనరేషన్స్ నాశనం అయిపోతాయని మీరు ఎవరి మీద శాపనార్థాలు పెడుతున్నారండి? ఎందుకు పెడుతున్నారు మీరు శాపనార్థాలు? కొంచెమైనా అర్థం ఉందా? ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి చూసుకోండి. మీరు కేవలం పవన్ కళ్యాణ్కి పోటీ ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంలోనో, లేకపోతే పవన్ కళ్యాణ్కి రాజకీయంగా ఇంకా నేను కూడా ఉన్నాను అనేటటువంటి ఒక ఇండైరెక్ట్ అండ కోసం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ప్రజలు అదే అంటున్నారు. ఇప్పుడు ఈమె మరో పవన్ కళ్యాణ్ అవ్వాలనుకుంటుందా ఏంటి? ఈ రకంగానైనా పవన్ కళ్యాణ్కి దగ్గర అని చెప్పేసి వాళ్ళు మీ వ్యక్తిగత జీవితంలోకి వెళ్తున్నారు. నాకు ఇష్టం లేదు మీ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళటం. కానీ మీరు బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడుతున్నప్పుడు చూసుకోండి, ఎవరి మీద మీరు గన్ను పెట్టాలనుకుంటున్నారు, ఎవరి మీద తుపాకీ ఎక్కువ పెట్టాలనుకుంటున్నారు. మీరు ఇప్పుడు సుప్రీంకోర్టు వర్డిక్ట్ని మీరు క్వశ్చన్ చేయాలనుకుంటే అదే లీగల్ ఫార్మాట్లో మీరు వెళ్ళండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మీరు చాలా కుక్కల్ని సేవ్ చేస్తున్నారు, రెస్క్యూ చేస్తున్నారు, వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నారు కదా, అదే పంతాలో మీరు ఈ వర్డిక్ట్ మీద ఫైట్ చేయాలనుకుంటే లీగల్గానే ప్రొసీడ్ అవ్వండి. ఒక అడ్వకేట్ని పెట్టుకోండి. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టు దగ్గర తేల్చుకోండి. కోర్టు మీకు అవకాశం ఇవ్వలేదా? ఉంది, మీకు మీ హక్కు ఉంది. కానీ మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే హక్కు ఉంది కదా అని చెప్పేసి దాన్ని తీసుకుని వచ్చి ప్రజలందరినీ నేను నిందితుల్ని చేస్తాను, ప్రజలందరినీ నేను ఈరోజు బోన్లో పెడతానంటే అదే బోన్లో మరి తల్లులు ఉన్నారు, బిడ్డల్ని కోల్పోయినటువంటి తల్లులు ఉన్నారు. ఒక యాక్సిడెంట్ జరిగితే హోండా కంపెనీ మొత్తాన్ని ఎందుకు ఇవన్నీ ఇంత ఇల్లాజికల్ మాటలు మాట్లాడితే ప్రయోజనం ఉండదు. రేణుదేశాయ్ గారు, నెక్స్ట్ టైం మీరు ఏదైనా సమస్యని అడ్రస్ చేసేటప్పుడు ఇంక్లూజివ్గా ఉండడానికి ట్రై చేయండి. అందరి సమస్యల్ని కలుపుకోండి. మీరు మనుషుల గురించి మాట్లాడడానికి వేరే కొంతమంది మనుషులు ఉన్నారు అంటే లేదు. ఎంతమంది ఉన్నా లాకప్ డెత్స్ ఆగట్లేదు, ఎంతమంది ఉన్నా కుల హత్యలు ఆగట్లేదు. సో మీరు ఈక్వాలిటీని ప్రమోట్ చేయడానికి పనిచేయండి, కుల సమానతల్ని తొలగించడానికి పనిచేయండి, సెక్యూర్డ్ లైఫ్ని ఇవ్వడానికి మీరు మీ వంతుగా ప్రయత్నం చేయాలనుకుంటే చేయండి. సంతోషం, మీరు అనాథాశ్రమాలకు వెళ్తున్నారు, కుక్కల్ని రెస్క్యూ చేస్తున్నారు. కానీ ఎట్ కాస్ట్ ఆఫ్ వాట్ అనేది ఆలోచించండి. ఎట్ కాస్ట్ ఆఫ్ వాట్ మీరు ఈరోజు ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు, మీరు ఈరోజు ప్రజల మీద ఆవేశపడుతున్నారు, జనరేషన్స్ నాశనం అవ్వాలి అనుకుంటున్నారు అనేది ఆలోచించండి. ఇక్కడ జర్నలిస్టులు కానీ బయట సమాజంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు కానీ వాళ్ళు 3 పూటల తిండి తినడానికి కదా, 2 పూటల తిండి తినడానికి కూడా అత్యంత కష్టపడుతున్నారు. రోజువారీ కూలికి వెళ్దామంటే కూలీలు లేక, పనులు చేసుకుందామంటే పనులు లేక, దేశంలో నిరుద్యోగం తాండవిస్తుంది, దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. మీరు వాటి గురించి మాట్లాడండి. మీకు అంత ఫైట్ చేసేటటువంటి స్తోమత ఉంది, మీకు ఆర్థికంగా కొద్దో గొప్ప మా అందరికంటే కూడా బలం ఉంది కదా. కాబట్టి మిగతా సమస్యలు అన్నింటినీ అడ్రస్ చేయండి. మా అందరికీ ఉద్యోగం కల్పించినట్టయితే మోదీ గారు అందరూ కూడా స్ట్రే డాగ్స్ని అకామిడేట్ చేస్తారు కదా, మా అందరికీ కూడా మిగతా ప్రజలందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి కూడా ఒక మంచి లక్షల్లో కోట్లలో సంపాదన ఉంటే వాళ్ళు కూడా ఈరోజు మీలాగానే మాట్లాడేవాళ్ళం. మేమంతా కూడా మీకు మద్దతు ఇచ్చేవాళ్ళం, మేమంతా కూడా మీతో పాటుగా కుక్కల్ని రెస్క్యూ చేయడానికి అంబులెన్స్లు పెట్టేవాళ్ళం, క్యాచ్మెన్ని పెట్టి మరీ కుక్కల్ని పట్టుకొని వాళ్ళని షెల్టర్ హోమ్లో పెట్టేవాళ్ళం కదా. ఆలోచించండి రేణుదేశాయ్ గారు, మీరు ఎటువైపు నిలబడాలి అన్న దాన్ని బట్టే ప్రజలు మీ వైపు ఉండాలా లేదా అనేది నిర్ణయించుకుంటారు. ప్రొఫెషనలిస్టుల మీద ఇష్టారాజ్యంగా నోరు వారేసుకోవడం అంటే మీ పతనానికి అదే దారి తీస్తుంది అని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.